శ్రీ నమో వెంకటేశాయ. ఇవాల్టి ఎపిసోడ్లో మనము శ్రీవారి పాదాల గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాము. మరి బ్రహ్మ కడిగిన పాదము అని మనకి తెలుసు కదా. మరి శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా మహావిష్ణువు మొదటిసారి వైకుంఠం నుంచి భూమిపైన అడుగులు మోపినప్పుడు ఇక్కడ తిరుమల కొండలో నారాయణగిరి మీద ఆయన పాదాలు మోపారు. అందుకే ఇక్కడ శ్రీవారి పాదాలు అని ఆయన పాదాలని ప్రత్యేకంగా కొలుస్తారు, పూజిస్తారు భక్తులు. ఇక్కడ పూజాది పునస్కారాలు చేసిన తర్వాత నేతి దీపాలు వెలిగిస్తారు. మరి బ్రహ్మ కడిగిన పాదము అని అన్నమాచార్యుల వారు కీర్తించినట్లు ఆయన బ్రహ్మ కడిగిన పాదాలను మనం దర్శించుకోవటం వల్ల మనకి మోక్షము లభిస్తుంది. ఇక్కడ ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది, చిన్న సరస్సు కూడా ఉంటుంది. మరి శ్రీవారి పాదాలతో పాటు ఇతర దేవత విగ్రహాలు కూడా ఉన్నాయట పూజింపబడటానికి. మరి ఇక్కడి నుంచి తిరుమల కొండ అడవులు ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. అలాగే ధగధగలాడే బంగారు గోపురం, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి గోపురం, అలాగే దేవాలయం మొత్తం కూడా మనకి కన్నుల విందుగా కనిపిస్తుంట పగలు రాత్రి కూడా. మరి ఇట్లా శ్రీవారి పాదాలు ప్రత్యేక పూజలు అందుకుంటున్నాయి. ఈ పాదాలు 13 అంగుళాలు ఉంటాయిట పొడవు. అలాగే ఈ నారాయణగిరి అత్యంత ఎత్తైన పర్వతంట. ఇక్కడికి చేరుకోవటానికి మరి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి నుంచి 4 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంట. అలా శ్రీవారి పాదాలు భక్తుల పూజలు అందుకుంటున్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని విశేషాలతో కలుద్దాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అ లాట్. బై బై.